నెల్లూరు జిల్లా దగదర్తి మండలం మణుబోలుపాడులో 3.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. తిప్ప హసనాపురం రహదారి నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 50 కోట్లతో కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేపడుతున్నామని వెల్లడించారు. రైతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆశీస్సులతో కావలిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తిప్ప సెంటర్ నుంచి హసనాపురం వరకు కూడా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ముఖ్యంగా 13వ కిలోమీటర్ నుంచి 28వ కిలోమీటర్ వరకు మణుబోలుపాడు ముందు, అదేవిధంగా దుండిగం వరకు ఉన్నటువంటి రోడ్డు మరమ్మతుల కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి 3.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఎన్నో సంవత్సరాలుగా ఈ గతుకులైనటువంటి రోడ్డు మరమ్మతుల కోసం ఈ నిధులు ఇవ్వటం జరిగింది. ఈ మణుబోలుపాడు ఊరు అందరూ కూడా రైతాంగం ఉన్నటువంటి ఊరు. వీళ్ళందరూ కూడా ట్రాక్టర్లకు ఫుల్ వీల్స్ చేసుకొని తార్ రోడ్డు మీదనే తిరిగినందువల్ల తార్ రోడ్డు బాగా దెబ్బతింటాం. ఎక్కడికక్కడ పెంచులుగా